నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజేతం నేను మీ అనిత ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం శ్రీశైలంలో పోటెత్తిన భక్తజనం అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని ఈవో లవన్న వెల్లడి ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం కంటైనర్ను ఢీకొన్న కారు నలుగురు దుర్మరణం మునుగోడు ఉప ఎన్నిక కోసం కొత్త సినిమాకు తెరలేపిన కేసీఆర్ వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజం చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్న అధికార పార్టీ నేతలు పటాన్చెరు నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ ఇక డీటెయిల్స్ చూసి కార్తీక మాసం సందర్భంగా ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన నంద్యాల జిల్లా శ్రీశైల బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవస్థానంలో భక్తజనం పోటెత్తారు. నదిలో పుణ్యస్నానాలు ఆచరించుకుని స్వామి అమ్మవార్ల దర్శనానికి జనసందోహం తరలి వస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఈవో లవన్న తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడగా ఒకరు తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ ఘటన గుడిహత్నూర్ మండలం సీతాకొంది వద్ద చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే జిల్లా కేంద్రానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన 5గురు హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్కు కారులో వస్తున్నారు. సీతాగొంది సమీపంలో ఆదిలాబాద్ వెళ్తున్న కంటైనర్ను కారు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇరుక్కుపోయిన మృతదేహాలను 2 క్రేన్ల సాయంతో బయటకు తీశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మునుగోడు ఉప ఎన్నిక కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త సినిమాకు తెరలేపారని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. ప్రజా ప్రస్థానంలో భాగంగా జగిత్యాల జిల్లా మెట్పల్లి కొత్త బస్టాండ్ వద్ద జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. మీ ఎమ్మెల్యేలు నిజంగా నిజాయితీ పరులైతే ఎందుకు భుజాలు తడుముకుంటున్నారని, మీరు నిజాయితీ పరులైతే సిబిఐ ఈడీ వస్తే అభ్యంతరం ఎందుకని ప్రశ్నించారు. కేసీఆర్ మోసం చేయని వర్గం లేదని, మిగులు బడ్జెట్గా ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ చేతుల్లో పెడితే 4 లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా మార్చారని ధ్వజమెత్తారు. బంగారు తెలంగాణలో గుడులు బడుల కన్నా బీల షాపులు ఎక్కువ ఉన్నాయని వ్యాఖ్యానించారు. చేశాడయ్యా కేసీఆర్ సారు అని చూస్తే ఈరోజు బీజేపీ పార్టీ వాళ్ళు సిబిఐకి అప్పచెప్పాలి అని కేసు వేస్తేనట కేసీఆర్ సారు ఎప్పుడో రహస్యంగా ఒక జియో విడుదల చేశాడట. అసలు ఎక్కడే కానీ మన రాష్ట్రంలో సిబిఐ అడుగుపెట్టడానికి వీల్లేదు, సిబిఐ విచారణ చేయడానికే వీల్లేదు అని ఒక రహస్య జియో, అసలు ప్రజలకు తెలియదు ఈ జియో గురించి, అది బయటకు వచ్చింది ఇప్పుడు. ఇంకా ఇలాంటి రహస్య జియోలు ఎన్నున్నాయి మన రాష్ట్రంలో ఆ దేవునికే తెలియాలి. ఎంతగా లూటీ చేసుకున్నారో, ఎన్ని రహస్య జియోలు ఉన్నాయో ఇక దేవుడికే తెలియాలి. అసలు కేసీఆర్కి ఎందుకు భయము అంటున్నాం. మీ ఎమ్మెల్యేలు నిజంగానే నిజాయితీ పరులైతే మీరు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు? మీరు దొంగలైతే కదా మీరు భుజాలు తడుముకోవాలి. మీరు భుజాలు తడుముకుంటూ సిబిఐ రావడానికి ఇక్కడ వీలు లేదు అని చెప్తున్నారు అంటే ఏమిటర్థం? మీరు దొంగలని మీరు ఒప్పుకుంటున్నట్టే కదా. మీకు నిజంగానే నిజాయితీ ఉంటే మీకు సిబిఐ వచ్చి విచారణ చేస్తే ఏం అభ్యంతరం ఉండాలి, ఈడీ వస్తే ఏం అభ్యంతరం ఉండాలి, లేక సుప్రీంకోర్టు జడ్జి వచ్చి విచారణ చేస్తే ఎందుకు అభ్యంతరం ఉండాలి? మీరంతా మంచోళ్ళు కదా.
మీరంత మంచోళ్ళే అయితే మరి మీకు విచారణ ఎదుర్కోవడానికి దమ్ముండాలి కదా. ఎందుకు సిబిఐని అడ్డుకుంటున్నారు కేసీఆర్ అని అడుగుతున్నాం. మీరు దొంగలు కాకపోతే ఎందుకు భుజాలను తడుపుకుంటున్నారు అని అడుగుతున్నాం. మళ్ళీ సిగ్గు లేకుండా అసలు మీ వాళ్ళు మంచోళ్ళు అని చెప్తూనే ఒక పక్క ఎమ్మెల్యేలందరినీ బందీల్లాగా ప్రభుత్వం ప్రగతి భవన్లోనే దాచిపెట్టుకున్నారు కదా. ఎందుకు దాచిపెట్టుకున్నారు? ఏం దాచిపెడుతున్నారు? ఏం ప్రజలకు తెలియకూడదు అనుకుంటున్నారు? అంతా కుంభకోణమే కదా, అంతా మాయ చేయడానికే చూస్తున్నారు కదా. సిగ్గు లేకుండా ఈరోజు మునుగోడు ఎన్నికలు వస్తే అధికారంలో ఉన్న పార్టీ కోణమే కదా. బంగారం లాంటి రాష్ట్రాన్ని వీళ్ళ చేతుల్లో పెడితే ఏం చేశాడు కేసీఆర్ సారు? దొంగ చేతికి తాళాలు ఇస్తే ఏమవుతుంది తల్లి? మొత్తం ఊడ్చుకుపోతాడు. అదే చేశాడు కేసీఆర్ సార్. మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ గారి చేతుల్లో పెడితే ఏం చేశాడు? 4 లక్షల కోట్ల అప్పుల కుప్ప చేశాడు కేసీఆర్ సార్. 4 లక్షల కోట్లు అప్పు తెచ్చాడు కదా. దేనికైనా డబ్బుందా? బీడీ బిచ్చం, కళ్ళు ఉద్దర, దేనికి డబ్బు లేదు కదా. 860 కోట్ల రూపాయలు టీఆర్ఎస్ పార్టీ బ్యాంక్ అకౌంట్లో ఉందట. నెలకు దానికి వడ్డీయే 3 కోట్ల రూపాయలు వస్తుందట ప్రతి నెల. ఆ వడ్డీయే ఇప్పటికి 25 కోట్లు అయిందట. అంత డబ్బుతో ఏం చేసుకోవాలో అర్థం కావట్లేదట కేసీఆర్ సార్కి. ఎవరికైంది బంగారు తెలంగాణ? మీకైందా బంగారు తెలంగాణ? బంగారు తెలంగాణ అని చెప్పి అసలు పేదవాడికి బతుకే లేకుండా చేశారు కదా. బంగారు తెలంగాణ అని చెప్పి అసలు అప్పుల కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, పోస్టర్లపై అధికార పార్టీ నాయకులు చిల్లర రాజకీయాలు చేయడం సిగ్గుచేటని పటాన్చెరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తమ పోస్టర్లను చించి టీఆర్ఎస్ ఫ్లెక్సీలను అతికించిన అధికార పార్టీ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని నాయకులతో కలిసి ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీఆర్ఎస్ కార్యకర్తల వైఖరిని నీతిమాలిన చర్యగా అభివర్ణిస్తూ వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సపన్ దేవ్, నరేందర్ రెడ్డి, గడ్డం శ్రీశైలం, శ్యామరావు, వెంకన్న, హరి, పంతులు తదితరులు పాల్గొన్నారు. అదేమో తెలియక చేసినట్టు వాళ్ళకి ఏం తెలుస్తుంది? చెట్టు పూజ చేసుకోవడం పరిస్థితిలో మీరుంటే మా దగ్గర పంపండి, వంగబెట్టి 4 బుద్ధాన వాళ్ళకి చక్కగా చేస్తాము, వాళ్ళకి నేర్పిస్తాము, వాళ్ళకి శిక్షణ ఇస్తాము. ఇది మార్చుకోవాలని చెప్తా ఉన్నా నేను. ఇది ఓవరాల్ గా చెప్పారా లేకపోతే రైటింగ్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఆ ఫోటోలు తీసి కూడా సబ్మిట్ చేయడం జరిగింది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ కూడా కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళు కూడా కోపానికి వస్తే రెండు పార్టీల మధ్యలో ఘర్షణలు జరుగుతాయి. ఇది జరగకూడదని చెప్పి మేము పెద్ద మనుషులంతా నిర్ణయం చేసుకొని ఈరోజు పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. ఇది వాళ్ళు ఎంక్వైరీ చేసి దాన్ని ఆపి మీరు దాన్ని సర్దుమని ఇస్తేనేమో బాగానే ఉంటుంది, లేకపోతే రేపు రాబోయే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. మేము కూడా పిలుపుని మా కార్యకర్తలకు ఇస్తే ఇది ఎక్కడ పోతుందో అనేది మీకు కూడా అర్థమవుతుండొచ్చు. ఇది మాత్రం దీన్ని ఆపుకోవాలని చెప్పి టీఆర్ఎస్ నాయకులకు నేను హెచ్చరిస్తా ఉన్నా, వాళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది ఏమవుతుందంటే నిజంగా ఏంటంటే సరే వాళ్ళు చేసిరా, వాళ్ళ బంధువులు చేసిర్రా, లేకపోతే ఇంకోరాన్ని చేసిర్రా, కార్యకర్తలు చేసిరా, అది వేరే విషయం. కానీ ఆ నాయకుడికి చెడ్డ పేరు, ఆ నాయకుడు బాధ్యత ఉంది, ఆ నాయకుడు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఆ నాయకుడు ఇలాంటి మంచి పనులు కావని చెప్పాలి. ఒక నాయకుడు అనేది పారదర్శకంగా ఉండాలి, ఓ జవాబుదారంగా ఉండాలి. కానీ ఇదేంది చిల్లర వేషాలు? ఎవరి నాయకులు వాళ్ళకి వస్తుంటారు, ఎవరు స్వాగతం పలికేది వాళ్ళు పలుకుతుంటారు, ఎవరు ప్రోగ్రామ్స్ వాళ్ళు చేసుకుంటారు. కానీ ఇప్పటి వరకు ఎప్పుడు ఇట్లా జరగలేదు. ఇది ముంగడ కూడా ఇలాంటివి జరగకూడదు అని చెప్పి మేము సార్ చెప్పడం జరిగింది. వారు ఎవరు చెప్తారా, ఎవరిని పిలిపించి మాట్లాడతారా, ఎవరిని ఎంక్వైరీ చేస్తారో మాకు తెలియదు. కానీ ఇక ముంగడ జరిగితే మాత్రం మేము కూడా ఊరుకోమనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. కార్తీక మాసం తొలి సోమవారం కావడంతో విజయవాడలో నది తీరాలు జనంతో పోటెత్తాయి. వేలాదిగా తరలి వచ్చిన భక్తులతో కృష్ణానది భక్తజన సంద్రంగా మారింది. పుణ్య స్నానాల కోసం వచ్చిన భక్తులతో దుర్గాఘాట్ నిండిపోయింది.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సహకారంతో జరుగుతున్న ఉత్తర భారతీయుల అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునే చాట్ పూజకు సాకి చెరువు కట్టపై భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. మైత్రి మైదానంలో జరిగే భారీ జాగరణలో ముఖ్య అతిథిగా భోజ్పురి నటుడు కేసరి లాల్ యాదవ్ హాజరు కానున్నారు. పూజల సందర్భంగా ప్రత్యేకంగా ఘాట్లు, లైటింగ్, మంచినీరు, గజ ఈతగాళ్లు, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. పవిత్రంగా జరుపుకునే ఈ పండుగ 10-15 ఏళ్ల నుంచి ఇక్కడ ఈ చెరువు కట్ట పైన చేసుకుంటూ ఉంటారు. అలాగే ఈసారి పెద్ద ఎత్తున ఇక్కడ సదుపాయాలు చేసి ఇక్కడ పూజ చేసుకోవడానికి కార్యక్రమాలు చేయడం జరిగింది. 30 తారీఖు నాడు పూజ ఉంది. 31 నాడు కేసరిలాల్ ద సింగర్ మన మైత్రి గ్రౌండ్లో రాబోతున్నారు. వాళ్ళకి ఆ సభకి మన కాన్స్టిట్యూన్సీ నుంచి కానీ सभी नेतागणों को एक मिनट आज यहाँ उपस्थित सभी नेतागणों को और उपस्थित हमारे पत्रकार मीडिया भाइयों को सभी को और हमारे जितने भी कमेटी के सदस्य यहाँ पे उपस्थित है सभी को हमारे तरफ से नमस्कार और छठ पूजा की हार्दिक शुभकामनाएं। ये छठ पूजा हम लोग पटानचेरू में बना रहे हैं और इस छठ पूजा का महत्व ये है, हम इस पूजा को 4 दिन मनाते हैं। 4 दिन का मतलब पहला दिन होता है नहाए खाए। नहाए खाए का मतलब होता है पूरा साफ़ सफाई करके उस दिन लौकी का सब्जी बना के लेडीज़ खाते। खाने के बाद दूसरा दिन क्या रहता है, डे मतलब फास्टिंग, दिन भर फास्टिंग रह करके शाम में घर में खीर पूरी అంటే एक टाइम खाना खाते और वो भी खाना नहीं रोटी। మన అందరికీ తెలుసు ఈరోజు రేపు ఈ నార్త్ ఇండియన్స్ ఏదైతున్నారో బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్ ఇలాంటి రాష్ట్రాల లోపల ఛత్ పూజ అనేది చాలా పవిత్రమైన పండుగ. వాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఆ పండుగను జరుపుకుంటారు. మనకు కూడా తెలుసు, మనందరికీ తెలుసు. మనకి ఎట్లా తెలుసు అంటే మన ప్రాంతం లోపల యూపీ, బీహార్కు సంబంధించిన రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు ఇక్కడ ఎక్కువగా ఉన్నారు. వాళ్ళు అంతా పరిశ్రమలలో పనిచేస్తూ జీవనోపాధి సాగిస్తున్నారు. కాబట్టి ఇక్కడ బ్రహ్మాండంగా గౌరవ శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన ఆర్థిక సహాయంతో గత 15 ఏళ్ళ సంస్థానాల విలీనంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి మరువలేనిదని, ఆయనను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని వికారాబాద్ జిల్లా పరిగి స్వతంత్ర అమృత్ మహోత్సవ్ కమిటీ సభ్యుడు రామస్వామి పిలుపునిచ్చారు. నైజాం విముక్తి స్వతంత్ర అమృతోత్సవ్ రన్ ఫర్ యూనిట్లో భాగంగా పరిగిలోని కొడంగల్ చౌరస్తా నుండి శిశు మందిర్ పాఠశాల వరకు ర్యాలీ నిర్వహించారు. వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సంఘకండ చెలక్ బ్రహ్మయ్య, అమృత్ మహోత్సవ కమిటీ సభ్యులు వెంకట్రాములు, వీరేష్, బాలకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. भारत माता की जय, भारत माता की जय, सरदार वल्लभाई पटेल की जय, सरदार वल्लभाई पटेल की जय, सरदार वल्लभाई पटेल की। జయంతి సందర్భంగా మన పరిగిలో నైజాం విముక్త అమృతోత్సవాల్లో, స్వాతంత్ర అమృతోత్సవాల్లో భాగంగా
రన్ ఫర్ యూనిటీ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు జిల్లాలో ఈ నెల 27వ తారీఖు నవంబర్ 27వ తారీఖు నిర్వహించబోయే యువ సమ్మేళనంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి విషయాలను జిల్లా సమితి సభ్యులు వెంకటరామన్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. 1947 ఆగస్టు కంటే ముందే ఇతను చెప్పిండు మేము ఎప్పటికి కూడా స్వతంత్రమే. కారణం ఏంటంటే ఈ సంస్థానం ఎప్పుడు కూడా మన ఆంగ్లేయుల పరిపాలనలో కూడా ఉండేది కాదు, స్వతంత్రంగా ఉండింది. అప్పుడు కూడా సామంతరాజుగా వ్యవహరించిండు. కనుక మేము స్వతంత్రంగానే ఉంటాము, లేదంటే పాకిస్తాన్లో కలుస్తాము అనేటటువంటి అభిప్రాయాన్ని వెలివచ్చిన తర్వాత సర్దార్ పటేల్ గారు ఈ సంస్థానాన్ని కూడా దేశంలో మధ్యలో ఉన్నటువంటి ఈ సంస్థానాన్ని మనం చేర్చుకోనట్లయితే అనేక సమస్యలు దేశానికి ఉత్పన్నమవుతాయి. కనుక ఆ రకంగా చెప్పి మన నెహ్రూ గారిని ఒప్పించి సైనిక చర్య ప్రారంభం చేస్తాడు. అట్లా ఇది కూడా సరిహద్దులోకి అన్ని ప్రదేశాలను ఆక్రమించుకుంటూ వచ్చిన తర్వాత ప్రజలు కూడా ఘనంగా సైన్యానికి సత్కారం చెప్తారు, స్వాగతం చెప్తారు. ఆ రకంగా వచ్చినటువంటి సైన్యం హైదరాబాదును చుట్టుముట్టిన తర్వాత నిజాం లొంగిపోవడం జరుగుతుంది. అదే 1948 సెప్టెంబర్ 17. ఆ రకంగా విలీనమైనటువంటి సంస్థానం మనది. కనుక జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండ డివిజన్లోని సైట్ 3 పీచీఆర్ గ్రౌండ్లో బ్లాక్ నింజా వైరస్ వారు ఛాంపియన్షిప్ నిర్వహించారు. నిసార్ బిన్ హైమద్ అలై నింజా ఫౌండర్ డైరెక్టర్ ఇస్కాన్ మాస్టర్ జుబైర్ విజేతలకు షీల్డ్లు సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో బోరబండ టీఆర్ఎస్ నాయకులు కృష్ణమోహన్, బోరబండ ఇన్ఛార్జ్ సిరాజ్, కోఆర్డినేటర్ విజయసింహ, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. Catbill and forearm catbill. Come on, 1, 2, first clap, 3, ball please. Very good, 1, 2, 3. Stop. Stop that. Super, come on. Wow, so good. बहुत अच्छा, माशाल्लाह, बहुत शानदार. अल्हम्दुलिल्लाह जुबैर सर की ज़ेर सरपरस्त ये बच्चों ने जो मार्शल आर्ट्स की ट्रेनिंग हासिल की है, माशाल्लाह बहुत बेहतरीन परफॉर्मेंस देखने को मिल रहा है. अल्हम्दुलिल्लाह, क्लैप्स करिए भाई एक बार. इतनी साउंड, माशाल्लाह बहुत ज़बरदस्त, बहुत बेहतरीन परफॉर्मेंस. ब्लैक बेल्ट, क्लैप्स बॉयज, क्लैप्स. इन सब की हिम्मत अफजाई करिए. माशाल्लाह कितना बेहतरीन परफॉर्मेंस कर रहे हैं. अल्हम्दुलिल्लाह. राउंडर 360 स्पिन, सुपर कॉम्बिनेशन जुबैर सर, बहुत अच्छे अंदाज में. वेरी गुड. राउंडर 360 क्लैप्स बॉयज. अच्छा नहीं कर रहे क्या लोग? माशाल्लाह बहुत जबरदस्त कर रहे. वेरी गुड, बहुत अच्छा परफॉर्मेंस कर रहे हैं. क्लास इतने ही थे भाई, अब अच्छा नहीं कर रहे क्या लोग? माशाल्लाह बहुत अच्छा कर रहे हैं. ఎమ్మెల్యేల కొనుగోలులో బీజేపీ అరాచకాన్ని ఖండిస్తూ తెలంగాణ ఆత్మగౌరవాన్ని యావత్ చాటి చెప్పిన అచ్చంపేట ఎమ్మెల్యే
గువ్వల బాలరాజును ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు మునుగోడు బహిరంగ సభలో అభినందించిన శుభ సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా వంగూరులో కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు. సర్పంచ్ అక్కి లావణ్య ఎల్లగౌడ్, సింగిల్ విండో డైరెక్టర్ రాజా రంగారావు, పార్టీ మండల ఉపాధ్యక్షుడు తవిటి నాగేష్, టౌన్ అధ్యక్షుడు బి జంగయ్య తదితరులు టపాకాయలు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. విజయనగరం జిల్లా బలిజిపేట మండలం బర్లి గ్రామంలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. పామాయిల్ తోటలు, వరి చేలు, అరటి తోటలను నాశనం చేస్తూ ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గత 10 రోజులుగా ఏనుగుల గుంపు రైతులకు నష్టాలు కలుగజేస్తుంటే తూతూ మంత్రంగా అధికారుల చర్యలు ఉండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎటువైపు నుంచి ఏనుగుల మంద గ్రామాల మీద దాడి చేశాయోనని గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తక్షణమే అటవీ శాఖ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీశైలంలో పోటెత్తిన భక్తజనం, అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని ఈవో లవన్న వెల్లడి. ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, కంటైనర్ను ఢీకొన్న కారు, 4 దుర్మరణం. మునుగోడు ఉప ఎన్నిక కోసం కొత్త సినిమాకు తెరలేపిన కేసీఆర్, వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజం. చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్న అధికార పార్టీ నేతలు, పటాన్చెరు నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజేతం. నమస్కారం.